హాయ్ అండి, నమస్తే. నేను మీ సంధ్య. ఇట్స్ మీ శాండీ రీనా యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు అండి. హెల్త్కి చాలా మంచిది. ఈరోజు మనం చేసుకోబోయే లడ్డులో యూస్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ హెల్త్కి చాలా మంచిదండి. ఆ ఇంగ్రీడియంట్స్ ఏదో చూద్దాం. పూల్ మకానీ, నువ్వులు, బాదం, కిస్మిస్, తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి, పిస్తా పప్పు, ఖర్జూరం, కాజు, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, ఫ్లాక్స్ సీడ్స్, నెయ్యి. ఇవన్నీ హెల్త్కి చాలా మంచిదండి. ఒక కడాయిని తీసుకొని అందులో కొంచెం నెయ్యి తీసుకొని, నెయ్యి హీట్ వచ్చింది అన్నప్పుడు గుమ్మడి గింజలు, తరువాత పుచ్చగింజలు యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, ఫ్లాక్స్ సీడ్స్, వీటన్నిటిని కొంచెం సేపు రోస్ట్ చేసుకోవాలి. కిస్మిస్లు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా రోస్ట్ చేసుకోవాలండి 2-3 మినిట్స్. తర్వాత పూల్ మకానీ యాడ్ చేసుకొని 1 మినిట్ వేయించుకొని వాటన్నిటిని పక్కకు తీసుకొని కొంచెం లైట్గా ఆరబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత వాటిని క్రష్ చేసుకొని చిన్న పీసెస్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ కడాయిలో మరికొంచెం నెయ్యి వేసుకొని నువ్వులు వేయించుకోవాలండి. నువ్వులు ఈ లడ్డుకి టేస్ట్ చాలా బాగుంటుంది. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మరికొంచెం నెయ్యి వేసుకొని తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరిని కూడా గోల్డెన్ కలర్లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఖర్జూరాన్ని తీసుకోవాలి. మనకి మార్కెట్లో సీడ్లెస్ డేట్స్ అంటే దొరుకుతాయండి. అవి తీసుకొని వాటిని చిన్న పీసెస్గా కట్ చేసినా పర్వాలేదు, లేదు మిక్సీలో వేసుకొని జస్ట్ ఒక్కసారి ఆన్ చేసి ఆఫ్ చేస్తే చాలు, చిన్న పీసెస్ అవుతాయి. వాటిని మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న కడాయిలోనే ఇంకొంచెం నెయ్యి వేసి ఖర్జూరాన్ని కూడా వేయించుకోవాలి. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అలా ఫ్లేవర్ వచ్చింది అన్నప్పుడు మనం వేయించి క్రష్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. వేయించి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. 2-3 మినిట్స్ వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. గ్యాస్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లార్చుకొని లడ్డూలాగా చుట్టుకోవటమే. వీటిల్లో మనం షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ కలపం కాబట్టి ఎవరైనా తినొచ్చండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. మీరందరూ ఈ లడ్డు ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇట్లు మీ సంధ్య. ఫ్రెండ్స్, మీరందరూ నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. బట్ మీలో కొంతమంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకొంచెం సపోర్టివ్గా ఉంటారు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.